హే పీపుల్, హలో ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, రీసెంట్‌గానే నేను రెవెల్యూట్‌లో క్వాలిటీ అనలిస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్ అనే ఒక రోల్‌కి అయితే సెలెక్ట్ అయ్యాను. సో, దానికి సంబంధించి అసలు ఎలా అప్లై చేయాలి? వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ ఏంటి? హైరింగ్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? మనకు ఆఫర్ లెటర్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? అసలు ప్రాసెస్ ఏంటి? ఎగ్జామ్‌లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి? తర్వాత హెచ్ఆర్ క్వెషన్స్ ఎలా ఉంటాయి? తర్వాత నన్ను ఎట్లాంటి క్వెషన్స్ అడిగారు? ప్రతి ఒక్క క్వెషన్‌కి ఈరోజు వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. గైస్, మీరు వీడియోని ఎండ్ దాకా చూడడం అసలు మర్చిపోవద్దు. అట్లాగే మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, నేను ముందుగా చెప్పినట్టు నేను మీకు రెవెల్యూట్ ఆఫర్ చూపించడం మర్చిపోయాను. సో, చూపిస్తాను. ఇదిగో, వెయిట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు. రెవెల్యూట్ క్వాలిటీ అనలిస్ట్ ఫిన్ క్రైమ్. సో, మనకైతే ఆఫర్ వచ్చిందనమాట. సో, దానికి సంబంధించి నేను ఎలా అప్లై చేశాను? నాకు ఎన్ని రోజులు టైం పట్టింది? నన్ను ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు? నెక్స్ట్ ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఎగ్జామ్ జరిగింది? తర్వాత ఈ ప్రాసెస్ అంతా నేను మీతో చెప్తాను. సో, దానికోసం నేను ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా మనం జాబ్‌లోకెళ్తే ఫస్ట్ నేను జనరల్‌గా లింక్డ్ఇన్ అండ్ నౌకరీ ఈ 2 ప్లాట్‌ఫార్మ్స్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాననమాట. జాబ్స్ అప్లై చేయడానికి. సో, అట్లాగే నేను ఎక్కువగా లింక్డ్ఇన్‌లోకెళ్తూ ఉంటా. సో, లింక్డ్ఇన్‌లోకెళ్ళి నేను రెవెల్యూట్ జాబ్స్ అని టైప్ చేస్తే వాళ్ళ జాబ్స్ అన్నీ గూడా కనిపించాయనమాట. సో, ఫస్ట్ నాకైతే ఫిన్ క్రైమ్ కనిపించింది. క్వాలిటీ అనలిస్ట్. సో, అప్లై చేశాను. సో, ఎలా అప్లై చేశానంటే నేను ఒకరోజు జస్ట్ పొద్దున 12 గంటలకు అప్లై చేశాను. నాకు వితిన్ 2 అవర్స్‌లో రిక్రూటర్ నుంచి మెయిల్ వచ్చిందనమాట. హాయ్ మధు, మీ రెజ్యూమ్ చూసాము. మీ రెజ్యూమ్ అనేది ఈ రోల్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సూటబుల్ అవుతుంది. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇగో కింద లింక్ ఇచ్చాను. అప్లై చేయండి. అప్లై చేయని వెంటనే మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది ఎగ్జామ్ లింక్‌కి. సో, రిజిస్టర్ అవ్వండి అనైతే మెయిల్ వచ్చిందనమాట. సో, గైస్ ఒక్క నిమిషం. రెవెల్యూట్ అనేది ఒక ఫిన్‌టెక్ అనమాట. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇందులో ఏంది అంటే హైరింగ్ ప్రాసెస్ మాత్రం సూపర్ ఫాస్ట్ ఉంటుందనమాట. ఈ రిక్రూటర్స్, ఈ హెచ్ఆర్స్ ఎంత ఫాస్ట్‌గా రిప్లై ఇస్తారంటే అసలు వెరీ క్విక్‌గా రిప్లై ఇస్తారనమాట. నువ్వు జస్ట్ ఏదైనా క్వెషన్ అడుగు. సాలరీ గురించి గానీ, హైరింగ్ ప్రాసెస్ గురించి గానీ, ఎట్లాంటి క్వెషన్ అడిగినా గూడా వాళ్ళు దాన్ని వితిన్ మినిట్స్‌లో రిప్లై ఇస్తారు. నాకు ఈ హైరింగ్ ప్రాసెస్ అయితే సూపర్‌గా నచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే ఎగ్జామ్‌కి వితిన్ 2 అవర్స్‌లోనే నాకు మెయిల్ వచ్చిందనమాట. లైక్ నేను అప్లై చేశానో లేదో వితిన్ 2 అవర్స్‌లో నాకు ఎగ్జామ్ లింక్ అయితే వచ్చింది. సో, ఈ ఎగ్జామ్ అయితే ముఖ్యంగా ఫిన్ క్రైమ్‌కి సంబంధించి క్వాలిటీ అనలిస్ట్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్, ఈ ఫినాన్స్ రిలేటెడ్, ఏఎంఎల్, కేవైసీ రిలేటెడ్‌కి 2 రౌండ్స్ అయితే పెడుతున్నారు. ఫస్ట్ రౌండ్ ఏంది అంటే బిహేవియరల్ రౌండ్ అనమాట. నీకక్కడ కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ సిట్యుయేషన్స్‌కి నువ్వెట్లా రియాక్ట్ అవుతావు? తర్వాత కొంచెం యాప్టిట్యూడ్, కొంచెం ఇంగ్లీషు అండ్ అక్యురసీ అనమాట. నీకు కొన్ని ఇక్కడ లైక్ కొన్ని ఆహ్, లైక్ డీటెయిల్ ఓరియెంటెడ్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ చూపిస్తారు. సో, ఈ క్వెషన్స్ అన్నీ గూడా మీరు సాల్వ్ చేసేస్తానే మీరు సెకండ్ రౌండ్‌కి మూవ్ అవుతారనమాట. సో, ఫస్ట్ రౌండ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళని మాత్రమే సెకండ్ రౌండ్‌కి మూవ్ చేస్తారు. సో, సెకండ్ రౌండ్ ఏందంటే 3 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో కంప్లీట్‌గా బిహేవియర్ అనమాట. ఇదేంది అంటే కంప్లీట్‌గా మీరు వీడియోలో మాట్లాడాల. మీకు ఒక సిట్యుయేషన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మీ కరెంట్ ఆర్గనైజేషన్‌లో గాని లేదా ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో గాని డిఫికల్ట్‌గా ఫేస్ చేసిన ఒక సిట్యుయేషన్ ఏంటి? దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ జేసినావు? దానికి నువ్వు తీసుకున్న స్టార్ మెథడాలజీస్‌లో ప్రకారంలో జెప్పు అట్లా. ఆన్సర్ చెయ్యి అని. ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతారనమాట. ఇంకా లైక్ మీకక్కడ కొన్ని సిట్యుయేషన్స్ ఇచ్చుంటారు. నువ్వు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నావు. నీకు నీ మేనేజర్‌కి కాన్‌ఫ్లిక్ట్ అయింది. సో, దాన్ని నువ్వు ఎట్లా రిజాల్వ్ జేస్తావు? ఇది. ఇంకా నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, నువ్వు వర్క్ జేస్తున్నావు. ఆహ్, ఆహ్, మీ కొలీగ్‌కి నువ్వు వెరీ సీరియస్ వర్క్‌లో ఉన్నావు. నీ కొలీగ్ వచ్చేసి ఏదో ఇంకా వేరే సీరియస్ విషయంలో ఉన్నావు. నువ్వు కస్టమర్‌తో డైరెక్ట్ కాల్‌లో ఉన్నావు. సో, ఇప్పుడు నువ్వు కస్టమర్‌ని హోల్డ్‌లో ఉండమని మీ కొలీగ్‌కి హెల్ప్ చేస్తావా? లేదా ఫస్ట్ కస్టమర్ ప్రయారిటైజ్ ఇచ్చి నీ కొలీగ్‌కి ఆగు అని చెప్తావా? సో, ఇట్లా సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ అన్నమాట. ఇట్లాంటి క్వెషన్స్ ఇస్తారు. వాటికి నువ్వు ఎట్లా ఆన్సర్ చేస్తావు? నీ కమ్యూనికేషన్ ఏంటి? నీ ఐ కాంటాక్ట్ ఏంటి? నీ వే ఆఫ్ టాకింగ్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇదంతా ఆన్‌లైన్ ప్లస్ ఏఐ కూడా డిటెక్ట్ చేస్తుంది. సో, అందుకోసమే మేక్ ష్యూర్ మీరు ఈ ఎగ్జామ్‌ని తీసుకునేటప్పుడు కరెక్ట్‌గా లైక్ కెమెరాకి ఫోకస్ చేయండి. మీ ఐ కాంటాక్ట్ కానీ, మీ వాయిస్ కానీ, హెడ్‌సెట్ కానీ ప్రతి ఒక్కటి వాడి ఆన్సర్ చేయండి. ఇదేంటంటే ఈ ఎగ్జామ్స్ అంతా మానిటర్ చేసేది ఏఐ, నాట్ ఎ పీపుల్. ఏఐ మానిటర్ చేస్తుందనమాట. సో, అందుకోసమే మీరు ఎగ్జామ్ అట్లా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తేనే వితిన్ సెకండ్స్‌లో మీకు హెచ్ఆర్ స్క్రీనింగ్ రౌండ్ వచ్చేస్తుందనమాట. సో, ఈ హెచ్ఆర్ స్క్రీనింగ్ రౌండ్ ఏంది అంటే ఇదొక 20 మినిట్స్ కాల్.
సో, ఇందులో ఒక 20 మినిట్స్ మీకు హెచ్ఆర్ అయితే ఇనీషియల్ స్క్రీనింగ్ ఉంటుందనమాట. అంటే అక్కడ మీకు ప్రాసెస్ గురించి, లైక్ క్వాలిటీ అనలిస్ట్ గురించి మీకేం ఐడియా ఉంది, ఫిన్ క్రైమ్ గురించి మీకేం ఐడియా ఉంది, తర్వాత వాళ్ళు సాలరీ గురించి చెప్తారు. తర్వాత మీరెక్కడుంటున్నారు, మీ ఐడీ కార్డ్ చూపియమని అడుగుతారు. లైక్ పాన్ కార్డ్, ఎస్పెషల్లీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ. ఆధార్ కార్డ్ ఐయామ్ నాట్ ష్యూర్. పాన్ కార్డ్ గాని, పాస్‌పోర్ట్ కానీ, ఓటర్ ఐడీ గాని ఇట్లా కొన్ని గవర్నమెంట్ ఐడీస్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇట్లా బేసిక్ థింగ్స్ అన్నీ చెప్తారు మీకు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కంప్లీట్‌గా. సో, మీకిదంతా ఓకేనా అని ఒక 20 మినిట్స్ ఫిన్ క్రైమ్‌కి సంబంధించి కూడా క్వెషన్స్ అడుగుతారు. లైక్ వాట్ ఈస్ ఏఎంఎల్? వాట్ ఈస్ కేవైసీ? వాట్ ఈస్ క్వాలిటీ అనలిస్ట్? తర్వాత వాట్ ఈస్ ఈడీడీ? వాట్ ఈస్ పెప్? తర్వాత నీకొక సిట్యుయేషన్ ఇస్తారు. ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావు? తర్వాత ఎస్పెషల్లీ క్వాలిటీ అనలిస్ట్ గురించయితే మంచి క్వెషన్స్ అడిగారు. సో, అది 20 మినిట్స్ అయితే 20 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా తీసుకున్నారు నాకైతే. మరి మీకైతే తెలీదు. సో, ఈ 20 మినిట్స్ అయిపోంగానే ఒకవేళ మీ ప్రొఫైల్‌ని ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ మీరు షెడ్యూల్ చేసుకోవాలి. కాల్ మర్చిపోయా. మీకు కొన్ని టైమింగ్స్ ఇస్తారు. అందులో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకా నాకైతే హెచ్ఆర్ఏ లాస్ట్‌లో చెప్పేసిందనమాట. లైక్ మీ ప్రొఫైల్ అంతా మంచిగా ఉంది. నేను నెక్స్ట్ రౌండ్ అంటే ఫైనల్ ఇంటర్వ్యూ ఆపరేషన్స్ రౌండ్ మేనేజర్‌తో నేను మిమ్మల్ని మూవ్ చేస్తున్నాను. సో, మీరు మళ్ళీ ఒక స్లాట్‌ని బుక్ చేసుకోమని మళ్ళీ స్లాట్ పంపిస్తారు. సో సో, ఇందులో మీరు స్లాట్‌ని బుక్ జేసుకోవాలా. వన్స్ స్లాట్‌ని బుక్ జేసుకొని ఫైనల్ మేనేజర్ రౌండ్ అయితే షెడ్యూల్ జేసుకుంటారు. సో, ఈ మేనేజర్ రౌండ్ ఏంది అంటే ఇదొక 1 అవర్ ఇంటర్వ్యూ అనమాట. 1 అవర్ లేదా ఇంకా ఎక్కువ గూడా పట్టొచ్చు. బేస్డ్ ఆన్ వాళ్ళు మీ స్కిల్స్‌ని అనలైజ్ చేయడం, మీ వే ఆఫ్ టాకింగ్ అంతాని బట్టి 1 అవర్ అయితే జరిగింది. నాకైతే ఎగ్జాక్ట్‌గా 1 అవర్ తీసుకున్నారు గైస్. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫైడ్‌గా ఈ టైంకి ఇంత, ఈ క్వెషన్ ఈ టైంలోనే అడగాల. ఈ సిట్యుయేషన్ ఇప్పుడే చూపించాలని వాళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని వచ్చుంటారనమాట. సో, వాళ్ళు నీకు ఒక క్వెషన్ ఇస్తేనే నీకింత టైం గూడా ఇస్తారు. ఒక 1 మినిట్, 2 మినిట్ గూడా ఇస్తారు ఆలోచించుకొని ఆన్సర్ జేయడానికి. సో, ఇట్లా. సో, ఫస్ట్ హెచ్ఆర్ రాంగానే ఇండియన్స్ అయితే గాదు. నన్ను తీసుకుందొచ్చేసి ఐ థింక్ ఆహ్, మలేషియన్స్ అనుకుంటా. నాకు ఐయామ్ వెరీ నాట్ ష్యూర్ హూ అనేది. బట్ ఇండియన్స్ అయితే అసలు గాదు. సో, ఆహ్ లైక్ వాళ్ళ నేమ్స్ గూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉన్నాయి. సో, నాకు ప్రొనౌన్స్ చేయడం గూడా రాలేదు. వాళ్ళు నేను ఫస్ట్ రాంగానే వాళ్ళు గూడా హాయ్ చెప్పారు. నేను గూడా హాయ్ చెప్పాను. నేను ఈవినింగ్ 3:30కి షెడ్యూల్ చేసుకున్నాను ఆ కాల్‌ని. సో, ఈవినింగ్ 3:30కి షెడ్యూల్ చేసుకుంటే 4:30కి అయిపోయిందనమాట ఇంటర్వ్యూ. వాళ్ళు రాంగానే ఫస్టు గుడ్ ఈవెనింగ్ చెప్పారు. వాళ్ళకి ఐ థింక్ మార్నింగ్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ గూడా లైక్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్ అన్నీ చెప్తారు. ఎందుకంటే మనం ఎక్కడున్నాము, ఏ రీజన్‌లో ఉన్నాం అనేది వాళ్ళకి కూడా అర్థం కాదు కాబట్టి. సో, 3 చెప్పేస్తారు. చెప్పేసి తర్వాత స్టార్ట్ చేస్తారు. హాయ్ మై నేమ్ ఈజ్ సో అండ్ సో. నేను ప్రెజెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను యాస్ ఎ టీమ్ లీడ్‌గా లేకపోతే మేనేజర్‌గా అని ఇట్లా స్టార్ట్ చేస్తారు వాళ్ళ గురించి. అసలు వాళ్ళ టీమ్ ఏంటి? వాళ్ళ టీమ్‌లో ఆపరేషన్స్ ఏంటి? ఎట్లుంటాయి? అనేది చెప్తారు. దాని తర్వాత మనల్ని గూడా అడుగుతారు. లైక్ నీ గురించి చెప్పు. మోర్ అబౌట్ యువర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి, నీ పర్సనల్ హాబీస్ గురించి, నీ ఫ్రీ టైమ్‌లో నువ్వేం జేస్తావు? నీ గ్రాడ్యుయేషన్ గురించి ప్రతి ఒక్కటి చెప్పు అని అడుగుతారు. ఒక 10 మినిట్స్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అంటే లైక్ ఒకరినొకరు తెలుసుకోవడం. దాని తర్వాత మనం స్క్రీన్‌ని షేర్ చేయమని అడుగుతారు. వెరీ ఫస్ట్‌లోనే స్క్రీన్ షేర్ చేయాలి. మైక్‌ని ఆన్‌లో పెట్టాలి. చుట్టూ ఎవరు ఉండకూడదు. మంచి స్టేబుల్ ఇంటర్నెట్ ఉండాలి. ఇవన్నీ గూడా సెట్ చేసుకోమని అడుగుతారు. లైక్ ఒకవేళ నేనైతే నేను హెడ్‌సెట్ తీసుకోవడం మర్చిపోయాను. సో, కాల్ జాయిన్ అవ్వంగానే నేను చెప్పేసాననమాట. జాయిన్ అవ్వంగానే హాయ్ కెన్ యూ గివ్ మీ సమ్ టైమ్ నేను నా హెడ్‌సెట్‌ని మర్చిపోయాను. తీసుకుంటా అని చెప్పినాను. వాళ్ళు ఓకే. ఓకే. దట్స్ ఫైన్. వెరీ కూల్‌గా ఉంటుందనమాట. సో, ఇదేంటంటే ఇంటర్వ్యూ కంటే కాన్వర్జేషన్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆ రోల్‌కి నువ్వు సూటబుల్ అవుతావా? కాదా? అని ఇట్లాంటి ఎక్కువగా టెస్ట్ చేస్తారనమాట మిమ్మల్ని. మీ ఓరల్ థింకింగ్ ఎలా ఉంటుంది? మీ వర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంది? నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంది? నెక్స్ట్ మీరొక ప్రాబ్లమ్‌కి ఎలా అప్రోచ్ అవుతున్నారు? మీ అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఇట్లా మీ బిహేవియరల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్‌గా వర్చువల్‌గా ఉంటుంది. మీరు ఎక్కడికెళ్ళాల్సిన పని లేదు. ఇంకా నా ఇంటర్వ్యూ విషయానికొచ్చేస్తే నన్ను ఎక్కువగా ఫిన్ క్రైమ్ గురించి ఎక్కువగా అడిగారు. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి కొన్ని క్వెషన్స్ అడిగారు. లైక్ వాట్ ఈస్ ఏఎంఎల్? వాట్ ఈస్ కేవైసీ? యాంటీ మనీ లాండరింగ్‌లో స్టెప్స్ ఏంటి? లైక్ ప్లేస్‌మెంట్ లేయరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ఇవి ఎట్లా జరుగుతాయి? సో, దానికి సంబంధించి నువ్వు స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. తర్వాత హూ ఈస్ పొలిటికల్లీ ఎక్స్‌పోజ్డ్ పర్సన్? సాంక్షన్స్ అంటే ఏంటి? తర్వాత ఫ్రంట్ కంపెనీ అంటే ఏంటి? షెల్ కంపెనీ అంటే ఏంటి? దీని ద్వారా మనీ లాండరింగ్ ఎలా జరుగుతుంది? తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్‌ని డీల్ చేసావా? మళ్ళీ ఆహ్, నువ్వు నేను ప్రెజెంట్ ఫిన్ క్రైమ్ క్వాలిటీ అనలిస్ట్ రోల్‌కి అప్లై చేశాను. బట్ నేను ఇన్వెస్టిగేటర్‌గా వర్క్ చేస్తున్నాను కాబట్టి, నన్ను క్వాలిటీ అనలిస్ట్‌కి సంబంధించి క్వెషన్ కూడా అడిగారనమాట. లైక్
నీకు ఒక సిట్యుయేషన్ ఇచ్చాడు. నీకంటే తక్కువగా నువ్వు క్వాలిటీ అనలిస్ట్ అనుకో ప్రెజెంట్. నీకంటే తక్కువగా వర్క్ చేస్తున్న ఇన్వెస్టిగేటర్ ఒక మిస్టేక్‌ని ఐ మీన్ ఆ రిపోర్ట్‌ని నువ్వు రివ్యూ చేస్తున్నావు. నువ్వు కొన్ని మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసావు. నువ్వు వాళ్ళకి ఫీడ్‌బ్యాక్‌ని ఎలా ప్రొవైడ్ చేస్తావు? సో, నువ్వు వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇచ్చే వే ఏంటి? ఎట్లా ఆన్సర్ చేస్తావు? ఎట్లా సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ని యాడ్ చేసి ఆన్సర్ చేస్తావు? ఇట్లాంటి క్వెషన్స్. తర్వాత నువ్వు రీసెంట్‌గా డీల్ చేసిన డిఫికల్ట్ కేస్ ఏంటి? దానికి ఔట్‌కమ్ ఏంటి? ఎలా కన్క్లూడ్ చేసావు? ఇట్లాంటివి. తర్వాత నువ్వు వర్క్ చేసిన తప్పుడు నీకు మీ మేనేజర్‌కి ర్యాపో ఎలా ఉంది? నీ కేపీఐ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఏంటి? అండ్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ ఏంటి? ఇట్లా లైక్ బిహేవియరల్ క్వెషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ వాళ్ళు నన్ను ఇంకా చాలా రిలేటెడ్ క్వెషన్స్ కూడా అడిగారు. ఒక 30 మినిట్స్ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఒక సిట్యుయేషన్ చూపించారన్నమాట. ఒక సిట్యుయేషన్ చూపించి ఆ సిట్యుయేషన్ చదువు అని ఒక 5 మినిట్స్ టైమ్ ఇచ్చారు. చదివిన తర్వాత నేను క్వెషన్‌లు అడుగుతాను. ఫస్ట్ అయితే చదువు అని చెప్తారు. సో, చదివేసిన తర్వాత నీకు క్వెషన్‌లు డిస్‌ప్లే చేస్తారు. నువ్వు చాట్ చేయాలన్నమాట. చాట్ ఇన్ ద సెన్స్ లైక్ అక్కడ చాట్ బాక్స్ ఉంటది కదా! నీ రెస్పాన్స్‌ని టైప్ చేయాలి. ఇక్కడ వాళ్ళు నీ టైపింగ్ స్పీడ్ చూస్తారు. నీ అక్యురసీ చూస్తారు. నీ వే ఆఫ్ థింకింగ్ చూస్తారు. నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ వే ఆఫ్ అప్రోచింగ్ చూస్తారు. సో, ఇట్లా డిఫరెంట్‌గా ప్రతి ఒక్కటి కూడా ఆహ్, మనకి అనలైజ్ చేస్తారనమాట. సో, ఇట్లా ఇంకా లాస్ట్‌లో 15 మినిట్స్ వచ్చేసి ఇంకా జనరల్ కన్వర్జేషన్ అనమాట. లైక్ వాళ్ళు ఒకవేళ నువ్వు సెలెక్ట్ అవుతావు అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఇట్లా చెప్తారు. నువ్వు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? లైక్ ఈ ప్రాసెస్‌లో నీకింకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇట్లా లైక్ జనరల్ కాన్వర్జేషన్ నడుస్తుందనమాట. సో, ఇది గైస్. సో, నేను ముఖ్యంగా ఏం చెప్తాను అంటే, ఇదంతా కూడా బిహేవియరల్ అనమాట. లైక్ జనరల్ క్వెషన్స్ ఏముండవు. నీకు అంతా సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్సే. లైక్ నువ్వు ఆ పొజిషన్‌లో ఉన్నావు. నువ్వు దానికి ఎట్లా ఆన్సర్ చేస్తావు? నువ్వు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నావు. నువ్వు ఎట్లా రిజాల్వ్ చేస్తావు? నీకో సిట్యుయేషన్ కూడా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. నన్నడిగిన క్వెషన్. ఆ కంపెనీకి యూబీఓ ఉన్నారు. అతను ఆ కంపెనీతో పాటుగా ఇంకో 4, 5 కంపెనీలున్నాయి. తన లైన్ ఆఫ్ బిజినెస్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ. ఆహ్, కానీ అతను మనకు ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రిజిస్టర్ అయ్యేటప్పుడు. ఎక్స్‌టర్నల్ సెర్చెస్ ప్రకారం అతనికి 4 కంపెనీలున్నాయి. సో, కంపెనీకి ఫండ్స్ అన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఇట్లా 4 కంపెనీలకి కూడా సెగ్రిగేట్ అవుతున్నాయి. ఈక్వల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్. అండ్ ఎవ్రీ మంత్ కంపెనీకి కస్టమర్‌కి ఆర్ఎఫ్ఐ అడిగాము. కానీ హి ఈస్ నాట్ రెడీ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావు? సో, ఇట్లా అన్నమాట. క్రైమ్ చేసే వాళ్ళకి ఇవన్నీ మంచిగా ఐడియా ఉంటాయి. సో, లైక్ ఇట్లా ఎక్కువగా సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్ పైన డిపెండ్ అవ్వండి. లైక్ నంబర్ ఆఫ్ సిట్యుయేషన్‌లు మీరు మీరు వర్క్ చేసిన బెస్ట్ కేసు, మీరు వర్క్ చేసిన వరస్ట్ కేసు, మీరు ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటారా? మీ మేనేజర్ దగ్గర నుంచి మీకొచ్చిన ఫీడ్‌బ్యాక్స్ ఏంటి? ఎట్లా సాల్వ్ చేసావు? ఇట్లా. సో, నేను మీకు సజెస్ట్ చేసేదేంటంటే, క్రైమ్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ శాంక్షన్స్ దగ్గర నుంచి లైక్ సార్‌ని ఫైల్ చేయడం వరకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మీకు తెలిసుండాలి. సో, ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా థరోగా ప్రిపేర్ అవ్వండి. ఎస్‌డిఎన్ లిస్ట్ అంటే ఏంటి? ఎస్‌డిఎన్ లిస్ట్‌లో ఉన్నప్పుడు వాళ్ళ కేసెస్‌ని ఎలా డీల్ చేస్తారు? ప్రతి ఒక్కటి కూడా మంచిగా థరోగా ప్రిపేర్ అవ్వండి. వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయండి. మోర్ ఆన్ సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్. సిట్యుయేషన్. ప్రతి ఒక్క క్వెషన్‌కి సిట్యుయేషన్ రిలేటెడ్‌గానే అడుగుతారు. దాన్ని మీరు స్టార్ మెథడాలజీలో ఆన్సర్ చేయడానికి మర్చిపోద్దండి. మీకు ఒకవేళ స్టార్ మెథడాలజీ తెలియకపోతే గూగుల్‌లోకెళ్ళి వాట్ ఈస్ స్టార్ మెథడాలజీ టు ఆన్సర్ ద క్వెషన్ ఇన్ ఇంటర్వ్యూ అని టైప్ చేయండి. గూగుల్ ఖచ్చితంగా ఇస్తుంది. సో, ఇట్లయితే జరిగిందనమాట. సో, వెరీ ఫాస్ట్‌గా హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ నా ఇంటర్వ్యూ అయిపోయిన ఒక 30 మినిట్స్ కాదు. ఒక 3 అవర్‌కి మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చిందనమాట. మీ ఇన్ఫర్మేషన్‌ని కొంచెం ప్రొవైడ్ చేయండి. లైక్ మీ హోమ్ అడ్రెస్, మీ పిన్ కోడ్, మీ బేసిక్ థింగ్స్ అన్నీ. ఆ మెయిల్ వచ్చిందంటే దాని అర్థం నువ్వు సెలెక్ట్ అయిపోయావని. వితిన్ 3 అవర్స్ లేదా మాక్సిమం 1 డే లేదా మాక్సిమం 2 డేస్‌లో మీకు మెయిల్ వస్తుంది. సో, నాకు ఆ మెయిల్‌కి నేను రెస్పాండ్ అయ్యాను. రెస్పాండ్ అయిన ఒక 4 అవర్స్‌లో ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసారు. ఇంతే గైస్. ఇలా అయితే జరిగిందనమాట. సో, ప్రాసెస్ వెరీ ఫాస్ట్‌గా ఉంటుంది. వెరీ క్విక్‌గా ఉంటుంది. సో, మీరందరూ కూడా లైక్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడం అసలు మర్చిపోవద్దు. ఇది ఇంకో కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్‌తో నేను మీ ముందుంటాను. నేను చెప్పిన కంటెంట్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. ఇంకా ఎట్లాంటి క్వెషన్స్ గురించి, ఎట్లాంటి వీడియోల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. వీడియో కొంచెం లెంత్ అయింది. బట్ మాక్సిమం అన్ని ఇన్ఫర్మేషన్‌ని కవర్ చేశాను. ఇది గైస్ మళ్ళీ కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుంటా. టిల్ దెన్ బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ మధు.